మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. బైబిల్ చెప్తుంది, ఒకరోజు ఉదయాన్న లేచట యేసు దేవాలయంకి వెళ్ళి దేవుని మాట చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు ఆ స్త్రీ, వ్యభిచారం చేసిన స్త్రీ పట్టుబడింది ఆ ఉదయాన్నే. బైబిల్ చెప్తే రాత్రి అంతా ఆయన ప్రార్థన చేసుకున్నాడని. చూడు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు బిజీ అయిపోయే ప్రపంచం ఉన్నావు, నిన్ను ఈ లోకం ఖచ్చితంగా బిజీ చేసేస్తుంది. ఎందుకంటే నీ మెడిటేషన్ అంతా కూడా ఈ లోకపు సందర్భమైన మెడిటేషన్ అయిపోవాలని, నీ ధ్యానం అంతా ఈ లోకపు విషయాలు అయిపోవాలని చెప్పి నీకు అదే మెడిటేషన్ ఇస్తుంది. జాగ్రత్త. అందుకే బైబిల్ చెప్తుంది, నీ కన్ను, నీ దేహం అంతా నువ్వు కాపాడుకోవాలంటే నీ కన్ను సరిగా చూసుకో అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే నీ కన్ను సరైనదైతే నీ దేహం అంతా సరైనది అయిపోద్దట. అందుకనే మనం చూసే విషయాలు జాగ్రత్త. చూడండి, ఏమైతే చూస్తాం అది ఎఫెక్ట్ చేస్తుందట బాడీని. అది ధ్యానంలోకి వెళ్ళిపోద్దట. ఆ ధ్యానం మన శరీరాన్ని, మన ఆలోచనలు ఎఫెక్ట్ చేయడం ప్రారంభించేస్తుంది. జాగ్రత్త. అంటే చెప్పబోతున్న మాట బహుబలంగా ఉండబోతుంది. అంత అయిపోయింది, అందరూ పంపించేశాడు. పంపించేసిన తర్వాత వీళ్ళందరూ పడవలో వెళ్ళిపోతున్నారు. సుమారు అర్ధరాత్రి 3 గంటలైంది. వీరు పడవ మీద ఉన్నారు. పడవ బాగానే వెళ్తుంది. ఎదురుగాలి కొట్టిందట పడవకి. ఎదురుగాలి కొట్టగానే ఇప్పుడు చెప్పండి, వీళ్ళ ధ్యానం దేని మీద ఆధారపడి ఉంటుంది చెప్పండి. వీరి ధ్యానం ఏముంటుంది? ఒకవేళ మీరే ఆ పడవలు ఉన్నారు, ఎదురుగాలి కొడుతుంది. ఎదురుగాలి అంటే ఒకవేళ మీరు వెళ్తున్న వైపు గాలి కొట్టిన అర్థం ఏంటంటే పడవ తాలూకా స్పీడ్ పెరుగుతుందని అర్థం. అదే మీరు ఎదురుగా గాలి కొడితే అర్థం ఏంటంటే మీరు వెళ్లకుండా చేస్తుంది అని అర్థం అన్నమాట. మీరు వెళ్ళడానికి అది మాత్రమే కాదు, ఎదురుగాలి మాత్రమే కాదు, కానీ నీరు కూడా పైకి వచ్చేస్తుందట. ఈ నీటికి, ఈ ప్రవాహానికి వారు భయపడిపోయారు. బైబిల్ చెప్తుంది. ఒకవేళ మీరు ఆ పడవలో ఉంటే మీరేం చేస్తారు చెప్పండి. మీలో కొంతమంది అవును చెప్తున్నారు, విన్నాను, బకెట్ తీసుకొని స్పీడ్గా నీరు తోడేస్తారు. ఏం చేస్తారు మీరుంటే ఆ పడవలు? వినండి, సమయం అర్ధరాత్రి 3 గంటలు, పూర్తిగా చీకటి, నీరు కూడా మీకు సరిగ్గా కనిపించదు, గాలి సరిగ్గా కనిపించదు, ఏది కనిపించదు. పక్కన్నోడే కానీ సరిగ్గా కనిపించదు. ఓ పక్క ఆ పడవ ఊగిపోతుంది, మొత్తం గందరగోళం అయిపోతుంది. ఇలాంటి సమయంలో మీ ధ్యానం ఏమవ్వబోతుంది? చూడండి, ఒకానొక సమయంలో యేసు ప్రభు శిష్యులు పడవ వెళ్తున్నప్పుడు భయంకరమైన తుఫాను కొట్టినప్పుడు యేసయ్య ఆ పడవ నిద్రపోతున్నాడట. అంత తుఫాను మధ్యలో ఎలా నిద్రపోతాడు చెప్పండి? ఎలా నిద్ర వస్తుంది చెప్పండి? ఎక్కడో ప్రపంచానికి ఒక ఉదాహరణ మిగిల్చి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడంటే, ఘోరమైన తుఫాన్లో కూడా క్రైస్తవుడు నిద్రించగలడు, నెమ్మదిగా ఉండగలడు. ఘోరమైన తుఫాన్లో కూడా నెమ్మదిగా ఉండగలడు. ఎలా బ్రదర్ నెమ్మదిగా ఉండాలి? ఆ సముద్రాన్ని చేసినోడే ఆ పడవలో ఉన్నాడు గనక నెమ్మదిగా ఉండగలడు. ఆశ్చర్య విషయం అంటే దయ్యాలు వెళ్ళకుండా, అప్పుడు వరకు దయ్యాలు వెళ్ళకుండా చూశారట, రోగులు స్వస్థపరచబడడం చూశారట, మరణించిన వారు లెగడం కూడా చూశారట. ఇదంతా ఒక పక్క చూస్తుంటే సడన్గా దిగ్గం లేచి ఒకసారి సముద్రాన్ని నిమ్మరపరిచినప్పుడు వీళ్ళన్నారట, ఇట్టి అధికారం మనుషునికి ఎలా ఇవ్వబడిందని చెప్పి వీళ్ళు ఆశ్చర్యపోయారట. మీ చెప్పున వీళ్ళింతే చూశారేమో, ఇంకా అధికారం ఇవ్వబడింది, మరణాన్ని సైతం జయించి లెగ్గల దేవుడిగా ఆయనకు అధికారం ఇవ్వబడింది. ధ్యానం చాలా అవసరం. నీ బిడ్డలు నీ ముందు ఉన్నారు, నీ బిడ్డల గురించి ఒక ఏదో అనిపించింది నీ మనసుకు, లేకపోతే ఎవరో బిడ్డలను చూసావు, పోలిక పెట్టావు వారికి వీళ్ళకి, ఏం ధ్యానిస్తున్నావు నువ్వు వారి కోసం? నీ ఉద్యోగం గురించి ఏం ధ్యానిస్తున్నావు నువ్వు? నీ వ్యాపారం గురించి ఏం ధ్యానిస్తున్నావు? జాగ్రత్త, అదే జరగబోతుంది. ఎందుకంటే ఆ ధ్యానం అవిశ్వాసం అయితే అదే జరుగుతుంది, ఆ ధ్యానం విశ్వాసం అయితే అదే జరగబోతుంది. ఎందుకంటే జాగ్రత్త వినండి, నేను చెప్తున్న కథ అద్భుతంగా ఉండబోతుంది. దానికి ముందు ఒక విషయం చెప్తాను వినండి. అబ్రాం ధ్యానించాడు. జాగ్రత్త వినండి. అబ్రాం కూర్చొని ఆలోచించాడట తన భార్య గురించి. సుమారు 90 ఏళ్ళు వచ్చినప్పుడు తను ఆలోచించెను అని బైబిల్ చెప్తుంది. తన స్త్రీ అంటే తన భార్య, తను కూడా శరీరము మృత్యుతూల్యమైపోయినట్టు అబ్రాము ఆలోచించాడని బైబిల్ చెప్తుంది. అంటే ధ్యానించాడు. ఓ పక్క ఆలోచిస్తున్నాడు, ఇంకా లేదు, అవకాశం లేదు, పుట్టే అవకాశం నుంచి ఆలోచిస్తున్నాడు. తన భార్య గురించి కూడా తెలుసు, ఇంకా లేదు అవకాశం నుంచి ఆలోచిస్తున్న సమయంలో బైబిల్ చెప్తుంది, విశ్వాసం వల్ల ఆలోచనతో ఆగిపోకుండా తాను విశ్వాసం వలన బలము పొందుకున్నాడని బైబిల్ చెప్తుంది. చూడండి,
ఒక ఆలోచన లోపల రావడం తప్పు కాదు. కారణం ఈ లోకంలో సహజంగా కనుక ఒక పొరపాటు కనుక ఒక విషయం కానీ ఈ లోకంలో జరగడం, కానీ అక్కడ ఆగిపోయి అదే విషయం ఆలోచిస్తాం చూసారా, అక్కడ చెప్పండి విఫలం ప్రారంభమైపోయింది, అక్కడ పడిపోవడం ప్రారంభమైపోయింది. అపవాది తాలూకా ఆలోచన అంటే చూడండి, జాగ్రత్తగా అంటే ఇప్పుడు కొండ మీద ఆయన ఉన్నాడు, 3 గంటలు అవుతుంది, ప్రార్థన చేసుకుంటున్నాడు, ఇక్కడ తుఫాన్లు వచ్చింది చెప్పండి అండి. దేనివల్ల తుఫాన్ వచ్చింది? నీకు తెలుసు అపవాది తాలూకా పని ఎదురుంటే నీ ప్రయాణాన్ని ఎలాగైనా అడ్డాలని. అందుకే దేవుని లేఖనాలు పౌలు ప్రతిసారి చెప్తాడు, అపవాది మమ్మల్ని ఇక్కడి నుంచి అక్కడ రాకుండా అడ్డేసింది, మేము మా ప్రయాణం అడ్డేసింది. ఎలా అడ్డుతున్నాడో, కానీ ఎక్కడ ఆలస్యం అయిపోద్దని చెప్పి మేము ఆగిపోయి తీతుకును తిమోతి నేను పంపిస్తున్నాను చెప్తాడు. చూడండి, ఈ దాసుల తాలూకా ఆలోచన చూడండి, పని ఆగకూడదు, ఎలాగైనా ముందుకెళ్ళాలందుకు వీరు చేస్తున్న పని దాటి చేయడం ప్రారంభించారు. అందుకే ధ్యానం చాలా ఇంపార్టెంట్, ధ్యానించడం చాలా 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 ఇంపార్టెంట్. ధ్యానించే వ్యక్తికి ధ్యానించలేని వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ధ్యానించలేని వ్యక్తి, ఈ లోక విషయాలు ధ్యానించే వ్యక్తి ఎప్పుడు నీరసంగా ముఖం పెట్టుకుని ఉంటాడు. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు తలకేం చేయాలి చెప్పండి, నూనె అంటుకొని వెళ్ళి రహస్యమందు మీ తండ్రికి ప్రార్థన చేయండి. కారణం చూడండి, ఎలా అంటే ఈ చింపురు జుత్తేసుకొని బాధపడి ముఖం వేసుకొని నేను ప్యాషన్ చేసేస్తున్నాను బాబాయ్ అని చూపించకూడదట. అంటే నీ లోపల జాయ్ చూపించాలి, అంటే చాలా సంతోషం చూపించాలా. నేను అన్నం మానేస్తున్నాను, కానీ నేను మాట్లాడుతుంది సర్వశక్తి గల దేవుడితో మాట్లాడుతున్నాను, నేను గొప్ప దేవుడితో మాట్లాడుతున్నా, ఆయనతో గడిపే సమయం గొప్పదంతే. అంటే వెళ్తున్నప్పుడు ఆ ఆనందాన్ని వ్యక్తపరచాలి, కానీ దుఃఖాన్ని వ్యక్తపరచకూడదట. చూడండి, ఆ లోపల ధైర్యం ఎలా దేవుడు తీసుకొస్తాడు, దేవుని ఆత్మ మనకు తీసుకొస్తాడు. అంటే ఇటువంటి విశ్వాసం ఏం చేస్తుంటే ఈ ధ్యానం మార్చేస్తారు. అబ్రామ్ చూస్తే 90 ఏళ్ళు తన భార్య అయితే, 100 ఏళ్ళు తానైతే తన ధ్యానం ఎలాంటి ధ్యానం ప్రారంభమైందంటే ఇక అవ్వదేమన్న ధ్యానం ప్రారంభమైంది. కానీ సేమ్ టైం ఒకవైపు నుంచి తన ఇంకో ధ్యానం ప్రారంభమైందట. విశ్వాసం నాకుంది. కారణం వినండి జాగ్రత్తగా, విశ్వాసం మూలమైన నీతి నమ్ముతున్నప్పుడు వినండి, ఎడారి సైతం సెలయేరుగా మారిపోతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నీ బిడ్డలు మీ అందరూ కూడా ఈ లోకపు ధ్యానం నుంచి వెలుపలకు వచ్చి నీ పైన ఆధారపడినట్లుగా, నీ పైన ఆనుకొని నీ ధ్యానము కలిగి వెళ్ళే వ్యక్తులుగా చేయండి. దివారాత్రులు ధ్యానించేవాడు ధనుడని చెప్పావు. అతను నీటి కాలువలు యారు నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడని చెప్పావు. నీకు స్తోత్రాలు. నీ మాట మేము నమ్ముతున్నాం. అబ్రాము విశ్వాసం వలన బలం పొందుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఏ ధ్యానం మేము కలిగి ఉన్నామో, ఎలాంటి భయపు ధ్యానాలు మేము కలిగి ఉన్నామో, భయపు ఆలోచన కలిగి ఉన్నాం, ఆ భయపు ధ్యానం నుంచి వెలుపలకు వచ్చుతుందాక యేసు నామములో ఈ రోజు కొత్త ధ్యానం ప్రారంభం, యేసయ్య ధ్యానముతో నీ బిడ్డలు నింపబడుదురుగాక. మా తండ్రి, హృదయమంతా నీ ధ్యానంతో నింపండి, హృదయమంతా నీ ధ్యానంతో నింపండి. అయ్యా, నీ శిలువ బలియాగం ధ్యానించేవారుగా చేయండి. అబ్రాహాము విషయాలను, ఇస్సాకు విషయాలను, యాకోబు విషయాలను ధ్యానించేవారుగా చేయండి. దేవుని గ్రంథంలో రాయబడిన విషయాలను కథల రూపంలో ధ్యానించే వ్యక్తులుగా చేయండి. నీ బిడ్డలను నీ ఆత్మతో నింపమని అడుగుతున్నా. నీ ప్రత్యేకమైన దీవులను నీ బిడ్డలకు ఇచ్చి నడిపించమని అడుగుతూ, ప్రత్యేకమైన నీ ధ్యానంతో ముందుకెళ్ళినట్టుగా సహాయం మాకు ఇచ్చి నడిపించబడుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.